ఏలూరు అయిపోయింది, విజయవాడ. రైట్, విజయవాడ లోక్సభ పరిధి ఒక్కసారి చూద్దాం. హాట్ టాపిక్ సార్. నానినా చిన్నీనా ఇట్లా ఇద్దరు ఒకే కుటుంబానికి ఫైట్ జరుగుతా ఉంది. తిరువూరు కొలిక్పూడి శ్రీనివాస్కి ఇచ్చారు టీడీపీ తరఫున, వైసీపీకి ఆల్రెడీ ఉన్నారు నల్లగట్ల స్వామిదాస్. ఆయన అంటే చిన్నితో నానితో పాటు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినటువంటి ఆయనకు అవకాశం ఉంటుంది. సో తిరువూరు వైసీపీకే ఎక్కువ విజయ అవకాశాలు. విజయవాడ ఈస్ట్ టీడీపీ అభ్యర్థి కనిపిస్తున్నారు, గద్దె రామ్మోహన్ రావు మొదటి నుంచి ఆయన గెలుస్తున్నారు. చాలా సౌమ్యుడు, పార్టీ కోసం లాయల్ గా కష్టపడేటువంటి. విజయవాడ వెస్ట్ లో వైసీపీ హవా కనిపిస్తోంది. అవునండి. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ, మైలవరం తెలుగుదేశం పార్టీ, నందిగామ తెలుగుదేశం పార్టీ, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ. విజయవాడ వెస్ట్ ను పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, విజయవాడ వెస్ట్ పోతిన వెంకట మహేష్ అని మొదటి నుంచి పోతిన మహేష్ అందరికి తెలుసుకున్నారు, ఆయన క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మైలవరం టీడీపీ సీటు ఇక్కడ ఒక స్పష్టత రావాల్సి ఉంది దీనిపైన. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ దీనికోసము అంటే ఆల్రెడీ ఆయన ఓపెన్ గానే వైఎస్ఆర్సీపీ తోటి విభేదించాడు ఎవరు, వసంత కృష్ణ ప్రసాద్. అక్కడ సీట్ ఏ విధంగా అకామిడేట్ చేస్తారు అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే ఆయన కూడా సీనియర్, అంటే దేవినేని వాళ్ళ అన్న దేవినేని వెంకటరమణ నుంచి మొదలు పెడితే వీళ్ళంతా కూడా ఒక 3 దశాబ్దాల నుంచి, మధ్యలో ఒక దేవినేని నెహ్రూ ఒక 5 ఏళ్ళు పక్కకు తప్పాడు తప్ప మిగతా టైం అంతా కూడా ఆయన టీడీపీ సపోర్టర్సే కదా. ఆ ఫ్యామిలీని కాదంటారా అనేటువంటిది ఒక ప్రశ్న. కానీ దేవినేని ఉమకి కొంత సర్వేల ప్రకారం నెగిటివిటీ కనిపిస్తా ఉంది అనేసి కూడా బాబు సర్దు చెప్తున్నట్టు సమాచారం సార్. ఎమ్మెల్సీ మరి ఆయన ఏ విధంగా అకామిడేట్ చేస్తారనేది అంటే ఆయన కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడానికే మొగ్గు చూపిస్తారు తప్ప శాఖ మంత్రిగా పనిచేసి లాస్ట్ టైం కష్టకాలంలో కూడా ఉన్నాడు పాప, ఆయన దెబ్బలు తిన్నాడు బాగా. సో అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడాలి. కాకపోతే ఓవరాల్ గా ఏంటంటే ఈయన డామినేషన్ చేశాడు అనేటువంటి ఫీలింగ్ తోటి మిగతా అభ్యర్థులు కూడా, మిగతా నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు కూడా ఉండడం వల్ల అదొక మైనస్. రైట్, మొత్తం మీద విజయవాడ లోక్సభ పరిధి చూస్తుంటే 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఒక 2 స్థానాల్లో తిరువూరు, విజయవాడ వెస్ట్ లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది.